నీతోనే నా ప్రయాణం ఈ కథ కాస్త డిఫరెంట్‌గా చాలా అందంగా ఉంటుందండి. మొదట గొడవతో వాళ్ళ ప్రయాణం మొదలవుతుంది. తర్వాత ఎలా వాళ్ళు ఒకరికొకరు అన్నట్టు జీవించారో, వాళ్ళ ప్రయాణం ఎలా సాగిందో ఈ కథలో మనం తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. రాయలసీమలో ఉదయం అంటేనే ఓ అందమైన కథ మొదలైనట్టు ఉంటుంది. కాలువలో కాలువలో నెమ్మదిగా కదులుతున్న నీరు, గాలికి ఊగుతున్న కొబ్బరి చెట్లు, పొలాల మధ్య నుంచి వినిపించే పక్షుల కిలకలు, దూరంగా గుడిగంట. ఆ ప్రశాంతత మధ్యలో మాత్రం ఒక చిన్న సైకిల్ శబ్దం మాత్రం చాలా హడావిడిగా వినిపిస్తుంది. అయ్యో, ఆలస్యమైపోయింది. సిరి తన సైకిల్లో వేగంగా తొక్కుతుంది. స్కూల్ పిల్లలకు ఈరోజు ప్రత్యేకమైన రోజు. పాఠశాలలో కొత్తగా చేరిన పిల్లలకు పుస్తకాలు ఇవ్వాలని ముందే నిర్ణయించింది. కానీ లేచింది ఆలస్యం. టీచర్ ఆలస్యంగా వస్తే పిల్లలకు ఏం చెప్తాను అని తనలో తానే అనుకుంటూ సైకిల్ మరింత వేగంగా తొక్కింది. అదే సమయంలో ఎదురుగా ఒక తెల్లటి కారు వస్తుంది. కారు నెమ్మదిగా వస్తున్న సిరి మాత్రం తన ఆలోచనలో ఉంది. ఒక్కసారిగా రోడ్డు పక్కన ఉన్న చిన్న గుంతలో సైకిల్ చక్రం పడింది. అయ్యయ్యో! సిరి సిరి బ్యాలెన్స్ తప్పింది. సైకిల్ ఆగిపోయింది. ఆమె చేతిలో ఉన్న కొబ్బరి నీళ్లు బాటిల్ మాత్రం గాలిలో ఎగిరింది. అది నేరుగా తెల్లటి కారు ముందు అద్దంపై పడింది. ఇక కొబ్బరి నీళ్లు మొత్తం అద్దం మీదకి జారిపోయాయి. ఒక్కసారిగా ఆగిపోయింది కారు. సిరి నెమ్మదిగా కారు వైపు చూసింది. అయ్యో! కారు డోర్ తెరుచుకుంది. ఒక యువకుడు బయటికి దిగాడు. తెల్లని షర్టు, సింపుల్ జీన్స్, చేతిలో వాచ్, ముఖంలో మాత్రం కోపం. అతనే ఆదిత్య. అతను కారు అద్దాన్ని చూసి తర్వాత సిరిని చూశాడు. ఇది ఏంటి? సిరి అమాయకంగా కొబ్బరి నీళ్లు. ఆదిత్య ఆమె వైపు చూశాడు. అది నాకు కూడా కనిపిస్తుంది. మరి ఎందుకు అడిగారు? ఆదిత్య ఒక క్షణం ఏం మాట్లాడాలో అర్థం కాక నిలబడ్డాడు. నా కారుపై ఎందుకు పోసావు? సిరి వెంటనే నేను పోయలేదు. మరి అది తనంతట అదే వెళ్ళింది. ఆదిత్య కానుబొమ్మలు పైకెత్తాడు. కొబ్బరి నీళ్లు కూడా ఇప్పుడు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటున్నాయా? సిరి నవ్వకుండా ఉండలేకపోయింది. మీకు కోపం వస్తే చాలా ఫన్నీగా మాట్లాడుతున్నారు. ఫన్నీనా? అవును, నా కారు పరిస్థితి చూసి కూడా. సిరి కారు వైపు చూసింది. అద్దం మొత్తం కొబ్బరి నీళ్లతో తడిసి ఉంది. అది నిజమే, కాస్త ఎక్కువ అయింది. కాస్త? సరే, కొంచెం ఎక్కువ. ఆదిత్య నిట్టూర్చాడు. మీరెవరు? సిరి వెంటనే నేనా? అవును, అది ఎందుకు? ఎందుకంటే నా కారుకి ఇంత ఘనమైన స్వాగతం ఇచ్చిన వ్యక్తిని తెలుసుకోవాలని ఉంది. సిరి నవ్వుతూ నా పేరు సిరి. సిరి ఆదిత్య పేరు గుర్తుపెట్టుకున్నాడు. మీరు? ఆదిత్య చెప్పబోయాడు. సిరి అంతలో గడియారం చూసింది. అయ్యయ్యో, స్కూల్ అని సైకిల్ ఎత్తుకుంది. ఒక్క నిమిషం, మీ వల్ల నా కార్, క్షమించండి అని చెప్పి సిరి సైకిల్ ఎక్కేసింది. ఆదిత్య ఆశ్చర్యంగా, అదేంటి, కనీసం కార్ అయినా శుభ్రం చేయించాలి కదా. సిరి వెనక్కి తిరిగి, కోనసీమలో నీళ్లు కొరత లేదు సార్, కడిగేసుకోండి అని నవ్వుతూ వెళ్ళిపోయింది. ఆదిత్య ఆమె వెళ్తున్న వైపు చూస్తూ నిలబడ్డాడు. వింత మనిషి. అతను తన కారును చూసి మళ్ళీ తలపట్టుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత సిరి స్కూల్కి చేరుకుంది. పిల్లలంతా గుమ్మం దగ్గర ఎదురు చూస్తున్నారు. టీచర్ వచ్చేశారు. టీచర్ టీచర్ అని సిరి నవ్వుతూ అందరూ లోపలికి వెళ్ళండి పిల్లలతో కలిసి లోపలికి వెళ్ళింది. అదే సమయంలో స్కూల్ గేటు బయట ఒక కారు ఆగింది. అదే తెల్లటి కారు. సిరి బయటకు వచ్చి చూసింది. ఆదిత్య కారు నుండి దిగుతున్నాడు. ఆమె కళ్ళల్లో ఆశ్చర్యం. మళ్ళీ ఇతనేంటి? ఆదిత్య ఆమెను చూసి చిన్నగా నవ్వాడు. ఇప్పుడు గుర్తొచ్చిందా? సిరి, మీరు ఇక్కడ స్కూల్ గురించి తెలుసుకోవడానికి వచ్చాను. ఎందుకు? ఈ స్కూల్ ఉన్న భూమి మా కుటుంబానికి చెందినది. సిరి ముఖంలో నవ్వు మాయమైంది. ఏంటి? ఆదిత్య ప్రశాంతంగా, ఇక్కడికి నేను వచ్చిందే అందుకు. సిరి ఒక్క అడుగు ముందుకు వేసింది. అయితే మీరు? ఆదిత్య తన పరిచయం చెప్పాడు. ఆదిత్య ఈ ఊరికి కొత్తగా వచ్చిన వ్యక్తిని కాదు. ఈ ఊరు నాదే. సిరి అతన్ని చూస్తూ నిలబడిపోయింది. ఆమెకు తెలియదు, కొబ్బరి నీళ్లతో మొదలైన ఈ పరిచయం తన జీవితాన్నే మార్చబోతుందని. స్కూలు గేటు దగ్గర ఆదిత్య చెప్పిన మాట సిరి చెవుల్లో తిరుగుతుంది. ఈ స్కూల్ ఉన్న భూమి మా కుటుంబానికి చెందినది. సిరి అతని వైపు నేరుగా చూసింది. అయితే మీరు స్కూల్ తీసేయడానికి వచ్చారా? ఆదిత్య ఆశ్చర్యంగా ఆమెను చూశాడు. నేను అలా అన్నానా? అలా అనకపోయినా మీ మాట వింటే అదే అనిపిస్తుంది. ఆదిత్య చిన్నగా నవ్వాడు. మాట వినగానే తీర్పు ఇచ్చేయడం మీకు అలవాటా? సిరి చేతులు నడుంపై పెట్టుకుంది. అవసరమైతే తీర్పు ఇస్తాను, లేకపోతే మా పిల్లలే ఇచ్చేస్తారు. ఆదిత్య స్కూల్ లోపలికి చూశాడు. పిల్లలు బయటకు తొంగి చూస్తున్నారు. మీరు స్కూల్ టీచరా? అవును. ఒంటరిగా చూసుకుంటున్నారా? అవును. అందుకే ఇంత ధైర్యమా? సిరి వెంటనే, ధైర్యం లేకపోతే పిల్లల్ని ఎలా చూసుకుంటాను? ఆదిత్య ఏమీ మాట్లాడలేదు. అతను స్కూల్ చుట్టూ ఒకసారి చూశాడు. పాత గోడలు, చిన్న గదులు, చెదిరిపోయిన కిటికీలు, కానీ పిల్లల ముఖాల్లో మాత్రం ఆనందంగా ఉంది. ఆదిత్య తన ఫైల్ తెరిచాడు. భూమికి సంబంధించిన పాత పత్రాలు మా దగ్గర ఉన్నాయి. సిరి గుండెల్లో చిన్న భయం మొదలైంది. అంటే మీ స్కూల్కి సంబంధించిన విషయాలు మాట్లాడాలి. ఎవరితో? మీతోనే. ఎందుకు? ఆదిత్య ఆమె వైపు చూసి, మీరు ఇక్కడ బాధ్యత తీసుకున్న వ్యక్తి కాబట్టి. సిరి కొద్దిసేపు మౌనంగా ఉంది.
సరే చెప్పండి. ఆదిత్య ఫైల్ మూసేశాడు. ఇక్కడే మాట్లాడాలా? అవును. పిల్లల ముందు. సిరి వెనక్కి తిరిగి చూసింది. పిల్లలందరూ వాళ్ళిద్దరినే చూస్తున్నారు. అయ్యో! ఆమె పిల్లల వైపు చూసి ఏం చేస్తున్నారు? క్లాస్‌కి వెళ్ళండి. ఒక చిన్న పిల్లవాడు టీచర్ ఈ అంకుల్ ఎవరు? సిరి సమాధానం చెప్పేలోపే ఆదిత్య అన్నాడు. మీరు టీచర్ కొబ్బరి నీళ్లు పోసిన కారు ఓనర్‌ని. మీ టీచర్‌కి కొబ్బరి నీళ్లు పోసిన కారు ఓనర్‌ని. పిల్లలంతా నవ్వేశారు. సిరి అతన్ని చూసి మీరు చెప్పాల్సిన అవసరం ఉందా? నిజం చెప్పాను. మీరు కారు మీద పడింది కొబ్బరి నీళ్ళే. అహంకారం మీద కాదు. పిల్లల నవ్వులు మరింత పెరిగాయి. ఆదిత్య కూడా నవ్వకుండా ఉండలేకపోయాడు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరు స్కూల్ వెనుక ఉన్న చిన్న చెట్టు కింద కూర్చున్నారు. ఆదిత్య ఫైల్ తెరిచాడు. మా తాతగారు ఈ భూమిని కొన్నారని పత్రాల్లో ఉంది. సిరి వెంటనే అది నిజం కాదు. ఆదిత్య ఆమె వైపు చూశాడు. మీకెలా తెలుసు? ఎందుకంటే ఈ స్కూల్లో మా నాన్నగారు ప్రారంభించారు. మీ నాన్నగారా? అవును. ఆయన దగ్గర పత్రాలు ఉన్నాయా? మౌనంగా ఉంది సిరి. పత్రాలు ఇప్పుడు మా దగ్గర లేవు. ఎక్కడ తెలియదు. కొద్దిసేపు ఆమెను గమనించాడు ఆదిత్య. అయితే మీరు ఎలా చెప్తున్నారు ఇది మీ కుటుంబం భూమి అని? సిరి ప్రశాంతంగా పత్రం లేకపోతే జ్ఞాపకం పోదు కదా. ఆ మాట విన్న ఆదిత్య ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉన్నాడు. అంతలోని స్కూల్లోని చిన్న పిల్లవాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. టీచర్ ఏమైంది రాము? నాకు పెన్సిల్ కావాలి. సిరి నవ్వుతూ తన బ్యాగ్ నుండి పెన్సిల్ తీసి ఇచ్చింది. ఆదిత్య ఆ దృశ్యాన్ని గమనిస్తున్నాడు. పిల్లాడి జుట్టు సరిచేసి బాగా చదువు అని చెప్పింది సిరి. రాము ఆదిత్య వైపు చూసి అంకుల్ మీరు మా స్కూల్కి తీసుకుపోతారా? ఆదిత్య ఒక్కసారిగా ఆగిపోయాడు. లేదు. అయితే మీ స్కూల్ అలాగే ఉంటుంది. సిరి ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. నిజంగానా? ఆదిత్య నేనింకా ఏ నిర్ణయం తీసుకోలేదు. రాము సంతోషంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. సిరి మాత్రం అతని మాట పట్టుకుంది. అంటే స్కూల్ తీసేయాలి అనుకోవడం లేదు. లేదు. మరి ఎందుకు వచ్చారు? ఆదిత్య ఫైల్ మూసి ఈ భూమి గురించి తెలుసుకోవడానికి. సిరి కొంచెం ఊపిరి పీల్చుకుంది. అయితే మనం కలిసి పత్రాలు వెతుకుదాం. ఆదిత్య ఆశ్చర్యపోయాడు. మనమా? అవును. నిన్న నా కారుపై కొబ్బరి నీళ్లు పోసిన మీరు. అదిగో మళ్ళీ అదే. అది మర్చిపోవడం కష్టం. సరే కారు శుభ్రం చేయిస్తాను. నిజంగానా? అవును. ఎప్పుడు? సిరి నవ్వుతూ మీరు ముందు ఈ స్కూల్కి ఏం చేయబోతున్నారో చెప్పండి. తర్వాత మీకు కారు గురించి ఆలోచిద్దాం. ఆదిత్య నవ్వాడు. మీతో మాట్లాడడం కూడా ఒక పరీక్షే. సిరి వెంటనే కోనసీమ అమ్మాయితో మాట్లాడడం అంటే పరీక్ష కాదు సార్. పాస్ అయితే జీవితాంతం సెలవు. అది ఆదిత్య వైపు చూసి నవ్వాడు. ఆదిత్య ఆమె వైపు చూసి నవ్వాడు. ఆ మాటల్లో సరదా ఉన్నా ఎందుకో అతని మనసులో మాత్రం ఆ మాట చాలాసేపు నిలిచిపోయింది. సాయంత్రం ఆదిత్య కారులో బయలుదేరాడు. కారు అద్దం ఇప్పుడు శుభ్రంగా ఉంది. కానీ అతని మనసులో మాత్రం ఒకటే ఆలోచన. ఆమెను చూస్తే ఎందుకు నవ్వొస్తుంది? అతను తానే అనుకున్నాడు. ఇది మంచిది కాదు. అదే సమయంలో స్కూల్ గేటు దగ్గర నిలబడి సిరి కూడా అతని కారును చూస్తుంది. ఆమె స్నేహితురాలు లలిత అడిగింది. ఎవరతను? సిరి వెంటనే భూమి వానర్. అంతేనా? అంతే. లలిత నవ్వింది. మరెందుకు అంతసేపు చూస్తున్నావు? సిరి వెంటనే తల తిప్పుకుంది. నేనెక్కడ చూస్తున్నాను. లలిత నవ్వుతూ కళ్ళకి అబద్ధం చెప్పొచ్చు, మనసుకి చెప్పలేం. సిరి ఏమీ మాట్లాడలేదు. కానీ ఆమె ముఖంలో కనిపించిన చిన్న చిరునవ్వు మాత్రం ఆమెకే సమాధానం చెప్పేసింది. ఈ పరిచయం ఇంకా మొదటి దశలోనే ఉంది. కానీ ఇద్దరి మనసుల్లోని తెలియని చిన్న మార్పైతే మొదలయ్యింది. మరుసటి రోజు ఉదయం సిరి స్కూల్ గేట్కి వెళ్ళేసరికి గేటు దగ్గర ఆదిత్య కారు కనిపించింది. ఆమె అడుగులు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఇతను మళ్ళీ వచ్చాడేంటి? అంతలో కారు హారన్ వినిపించింది. సిరి దగ్గరకు వెళ్ళింది. ఆదిత్య కారు దిగుతూ గుడ్ మార్నింగ్. సిరి ముఖం చిట్లించింది. ఇంత పొద్దున్నే మా స్కూల్ మీద దాడి ఎందుకు? దాడి కాదు, పత్రాలు వెతకడానికి వచ్చాను. అయితే ఒంటరిగా ఎందుకు వచ్చారు? మీరు వస్తారని అనుకున్నాను. నేనా? అవును. సిరి కనుబొమ్మలు పైకెత్తింది. ఎందుకు? మీ నాన్నగారి పాత పత్రాలు మీ ఇంట్లో ఉండొచ్చని చెప్పారు కదా. నేను చెప్పానా? నిన్న మీరే చెప్పారు. అయ్యో గుర్తులేదు. ఆదిత్య నవ్వాడు. మీకు గుర్తుకు లేకపోవచ్చు. నాకు మాత్రం గుర్తుంది. సిరి అతన్ని చూసి మీ జ్ఞాపక శక్తి బాగుంది. మీ విషయంలో మాత్రం కాస్త ఎక్కువగా పనిచేస్తుంది. ఆ మాట అన్న వెంటనే ఆదిత్య తాను ఏమన్నాడో అర్థమైంది. సిరి కూడా ఒక్క క్షణం అతన్ని చూసి తర్వాత నవ్వుతూ అదేంటి సార్ పత్రాల కోసం వచ్చి మాటలు వేరే దారిలోకి తీసుకెళ్తున్నారు? ఆదిత్య తడబడుతూ అలా ఏమీ లేదు. సరే నమ్మేశానులే అని చెప్పి ముందుకు నడిచింది. సిరి ఇంటికి వెళ్లారు. పాతకాలం నాటి ఇల్లు. ముందు పెద్ద మేడ, వాకిట్లో తులసి కోట, చుట్టూ పూల మొక్కలు. ఆదిత్య ఇంటిని చూస్తూ చాలా అందంగా ఉంది. సిరి ఇది మా నాన్నగారు కట్టించిన ఇల్లు. మీ నాన్నగారు ఎలా ఉండేవారు? సిరి ముఖంలో నవ్వు వచ్చింది. చాలా మంచివారు. మీరు ఆయనలాగే ఉన్నారా? అది నాకు తెలియదు. నాకు తెలుసు. సిరి అతని వైపు చూసింది. ఎలా? పిల్లల్ని మీరు చూసే విధానం చూస్తే తెలుస్తోంది. సిరి ఏమీ మాట్లాడలేదు. ఆ మాట ఆమెకు నచ్చింది. ఇంట్లో పాత అల్మారా తెరిచారు. ఒక్కొక్క ఫైలు బయటికి తీస్తున్నారు. పాత రసీదులు, పాత ఫోటోలు, పాత లేఖలు. కానీ భూమికి సంబంధించిన పత్రాలు మాత్రం కనిపించలేదు. సిరి నిరాశగా లేవు. ఆదిత్య ఇంకోసారి చూద్దాం. ఎక్కడ? మీ నాన్నగారి గది. సిరి కాసేపు ఆగింది. ఆ గది చాలా రోజులుగా తెరవలేదు. ఎందుకు? ఆయన జ్ఞాపకాలు ఉన్నాయి.
ఆదిత్య ఆమె ముఖాన్ని గమనించాడు. సరే అవసరం లేకపోతే వద్దు. సిరి అతని వైపు చూసి లేదు వెళ్దాం. గది తలుపు తెరిచిన వెంటనే పాత కాగితాల వాసన వచ్చింది. గోడపై సిరి నాన్నగారి ఫోటో. కొద్దిసేపు ఆ ఫోటో వైపు చూసింది. నాన్న. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆదిత్య మౌనంగా నిలబడ్డాడు. అతను ఏమీ మాట్లాడలేదు. కొద్దిసేపటి తర్వాత సిరి తనను తాను సర్దుకుంది. సారీ. ఎందుకు? నేను కాస్త మనసులో ఉన్న వాళ్ళను గుర్తు చేసుకున్నప్పటికీ కన్నీళ్లు రావడం తప్పు కాదు. సిరి ఆ మాటకు అతని వైపు చూసింది. మీరెప్పుడు ఇలానే మాట్లాడతారా? ఎలా? ముందు కోపంగా, తర్వాత ఒక్కసారిగా మంచిగా. ఆదిత్య నవ్వాడు. అది నా స్పెషాలిటీ. సిరి కూడా నవ్వింది. అది మార్చుకోకండి అంది. ఇద్దరూ గతి వెతుకుతున్నారు. అంతలో సిరి ఒక పాత చెక్క పెట్టెను చూసింది. ఇది. ఆదిత్య దాన్ని తెరిచాడు. లోపల ఒక పాత డైరీ ఉంది. సిరి డైరీ తీసుకుంది. మొదటి పేజీలో ఒక వాక్యం. ఈ భూమి నా సొంతం కాదు. ఒకరోజు భూమి పిల్లల సొంతం కావాలి. సిరి కళ్ళలో ఆశ్చర్యం. ఆదిత్య కూడా చదివాడు. అంటే మీ నాన్నగారు స్కూల్ కోసం ఏదో చేయాలనుకుంటున్నారు. సిరి డైలీ పేజీలు తిప్పింది. ఒక పేజీలో మ్యాప్ ఉంది. అది ఆదిత్య దాన్ని జాగ్రత్తగా చూశాడు. ఇది ఏమైంది ఈ మ్యాప్లో చూపించిన భూమి ఏంటి? మా కుటుంబ పత్రాల్లో ఉన్న ఆ భూమి ఇదే. సిరి ఒక్కసారిగా అతని వైపు చూసింది. అంటే ఆదిత్య మీ నాన్నగారు మా మా కుటుంబ భూమిని పిల్లల కోసం ఉపయోగించాలనుకున్నారా? సిరి మౌనంగా ఉంది. ఆమెకు ఒక విషయం అర్థమైంది. వాళ్ళిద్దరు కుటుంబాల మధ్య ఉన్న సంబంధం తాము అనుకున్న దానికంటే పాతది. ఆదిత్య డైరీని మూసి ఇది తీసుకెళ్ళాలి. సిరి వెంటనే లేదు. ఎందుకు? ఇది మా నాన్నగారి జ్ఞాపకం. ఆదిత్య వెంటనే నేను తీసుకెళ్ళను. అది డైరీని ఆమె చేతిలో పెట్టాడు. ఫోటో తీసుకుందాం అంతే. సిరి అతన్ని చూసి చిరునవ్వు నవ్వింది. మీరు మొదట అనుకున్నంత చెడ్డవారు కాదేమో. ఆదిత్య మరి మొదట ఏమనుకున్నారు? కారు మీద కొబ్బరి నీళ్లు పోసిన నవ్వని మనిషి అనుకున్నాను. ఇప్పుడు కారు మీద కొబ్బరి నీళ్లు పోసిన ఆమె ఆగింది. ఏంటి? మళ్ళీ పోయొచ్చు అనిపిస్తుంది. ఆదిత్య షాక్ అయ్యాడు. ఏంటి? సిరి నవ్వుతూ బయటకు పరిగెత్తింది. అది సరదాగా. ఆదిత్య కూడా నవ్వుతూ ఆమె వెనకాల వచ్చాడు. వాకిట్లో వచ్చేసరికి సిరి జారపడబోయింది. ఆదిత్య వెంటనే ఆమె చెయ్యి పట్టుకున్నాడు. ఒక్క క్షణం ఇద్దరి చూపులు కలిశాయి. సిరి చేయి ఇంకా అతని చేతిలోనే ఉంది. మెల్లగా వదలండి అంది ఆమె. ఆదిత్య వెంటనే చెయ్యి వదిలాడు. సారీ. పర్లేదు. ఇద్దరు ఏమీ మాట్లాడలేదు. కానీ ఆ క్షణం వాళ్ళ మధ్య మొదటి నిజమైన మౌనం. అది ఇబ్బందికరమైన మౌనం కాదు. తెలియని ఒక అనుభూతి మొదలైన మౌనం. అంతలో లోపలుండి సిరి అమ్మ పిలిచింది. సిరి అతిథిని కాఫీ అడుగు. సిరి ఒక్కసారిగా అతిథి కాదమ్మా, భూమి వానర్. ఆదిత్య నవ్వుతూ అవసరం లేదు, కాఫీ తాగుతాను. సిరి అతన్ని చూసి అదుగో భూమి వానర్కి కాఫీ కూడా అలవాటట. ఆదిత్య కొబ్బరి నీళ్లు వద్దు, ఆ అనుభవం నిన్నటితో చాలు. సిరి నవ్వింది. ఇద్దరి మధ్య పరిచయం ఇప్పుడు గొడవ నుండి ఒక మధురమైన స్నేహంగా మారుతుంది. కానీ వాళ్లకు తెలియని విషయం, ఒక పాత డైరీలో ఇంకా ఒక పేజీ ఉంది. ఆ పేజీలో ఆదిత్య తండ్రి పేరు కూడా ఉంది. ఆ పేజీ తెలిస్తే వీళ్ళిద్దరి మధ్య కథ మరో మలుపు, కొత్త మలుపు తిరగబోతుంది. ఆ రాత్రి సిరి నిద్రపోలేకపోయింది. ఆమె ముందు టేబుల్ మీద నాన్నగారి పాత డైరీ ఉంది. మళ్ళీ మళ్ళీ అదే పేజీ తెరిచి చూస్తుంది. ఆ పేజీలో ఉన్న పేరు ఒకటే ఆమెకు ఆశ్చర్యంగా ఉంది. శ్రీనివాస్. ఆదిత్య తండ్రి. నాన్నగారికి ఆదిత్య నాన్నగారితో ఇంత పరిచయం ఉందా అని తనలో తానే అనుకుంది. అదే సమయంలో ఆదిత్య కూడా తన ఇంట్లో పాత ఫైళ్లను వెతుకుతున్నాడు. తండ్రి గదిలో ఉన్న పాత అల్మారా తెరిచాడు. కొద్దిసేపటి తర్వాత ఒక పాత ఫోటో చేతికి వచ్చింది. ఫోటోలో ఇద్దరు యువకులు. ఒకరు అతని తండ్రి శ్రీనివాస్, మరొకరు సిరి తండ్రి. ఆదిత్య కళ్ళల్లో ఆశ్చర్యం. అంటే మా నాన్నగారికి సిరి నాన్నగారితో ఇంత సన్నిహిత సంబంధమా? ఫోటో వెనుక ఒక తేదీ ఉంది. దాని కింద చిన్నగా ఒక వాక్యం. మన కలను పిల్లలు పూర్తి చేయాలి. ఆదిత్య వాక్యాన్ని చూస్తూ చాలాసేపు మౌనంగా ఉన్నాడు. మరుసటి రోజు ఉదయం సిరి స్కూల్కి చేరుకోగానే ఆదిత్య అక్కడే కనిపించాడు. మీరు ఇక్కడ, మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి? ఆదిత్య తన చేతిలో ఉన్న ఫోటోను ఆమెకు ఇచ్చాడు. సిరి ఫోటో చూసి ఒక్కసారిగా షాక్ అయింది. ఇది మా నాన్న. అవును. మీ నాన్నగారితో. అవును. సిరి ఫోటోను గుండెలకు దగ్గరగా పట్టుకుంది. మా నాన్నగారు ఎప్పుడూ చెప్పలేదు. ఆదిత్య మా నాన్నగారు కూడా చెప్పలేదు అన్నాడు. ఇద్దరూ ఆ మాటకు ఒకరినొకరు చూసుకున్నారు. సిరి మెల్లగా, అయితే మన కుటుంబాలకు ఎప్పటి నుండో పరిచయం ఉందన్నమాట. అలా అనిపిస్తుంది. మరి మనం మొదటిసారి కలిసినప్పుడు ఎందుకు తెలియలేదు అన్నాడు. ఆదిత్య నవ్వుతూ, నువ్వు నా కారుపై కొబ్బరి నీళ్లు పోయడానికి ముందు ఫ్యామిలీ హిస్టరీ అడుగుంటే తెలిసేదేమో. సిరి వెంటనే, అయ్యో మళ్ళీ ఆ కొబ్బరి నీళ్ళేనా? అది మన పరిచయానికి చారిత్రక సంఘటన. సరే, ఇక దానికి పన్ను వేస్తాను. ఏ పన్ను? మీరు ఎప్పుడైనా నన్ను ఆట పట్టిస్తే కొబ్బరి నీళ్లు బాటల్. ఆదిత్య నవ్వాడు. అది నా కారు మీదవే పోస్తావా? ఆదిత్య పరిస్థితిని బట్టి ఉంటుంది. అది పరిస్థితిని బట్టి ఉంటుంది. ఇద్దరు స్కూల్ వెనుక కాలువ గట్టు మీద నడుస్తున్నారు.
ఆదిత్య తండ్రులు కలిసి ఏదో పని చేయాలనుకున్నారు. సిరి స్కూల్ గురించే అయ్యి ఉంటుంది. అవును, అయితే అది మనం పూర్తి చేద్దాం. ఆదిత్య ఆమె వైపు చూశాడు. నువ్వు ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పేస్తావు. ఎందుకంటే సమస్యను చూస్తూ కూర్చుంటే సమస్య మనల్ని చూసి నవ్వుతుంది. అది ఏ సామెత ఇప్పుడు తయారు చేశాను. ఆదిత్య నవ్వుతూ, నీకు సామెతలు కూడా సొంతంగా తయారవుతాయా? అవును, అవసరమైతే పేటెంట్ కూడా తీసుకుంటాను. అంతలో స్కూల్ పిల్లలు కాలువ దగ్గరకు వచ్చారు. టీచర్ సిరి వాళ్ళ దగ్గరకు పరిగెత్తింది. ఏమైంది? ఆదిత్య అన్నయ్య మాతో క్రికెట్ ఆడతారా? ఆదిత్య, నేనా? చిన్న పిల్లవాడు. అవును. సిరి నవ్వుతూ, ఆడండి, పిల్లలు అడిగారు కదా. నాకు పని ఉంది. పిల్లలతో ఆడడం కూడా పని కాదా? ఆదిత్య పిల్లల వైపు చూశాడు. అందరూ ఆశగా చూస్తున్నారు. సరే అని చెప్పి క్రికెట్ బ్యాట్ తీసుకున్నాడు. మడ మొదట బంతికే బలంగా కొట్టాడు. బంతి నేరుగా కాలువలో పడింది. పిల్లలంతా అరవడం మొదలుపెట్టారు. అన్నయ్య, బంతి పోయింది. ఆదిత్య తల పట్టుకున్నాడు. సిరి నవ్వుతూ, భూములన్నీ చూసిన ఓనర్కి ఒక బంతి కూడా కాపాడలేకపోయారా? నువ్వు ఆడితే చూద్దాం. నేను ఆడితే బంతి కాలువలోకి కాదు, మీ తల మీదకు వెళ్తుంది. అంత ధైర్యమా? కోనసీమ అమ్మాయిని కదా. పిల్లలు నవ్వుతూ చప్పట్లు కొట్టారు. మధ్యాహ్నం స్కూల్ ఖాళీ అయ్యాక సిరి ఒంటరిగా తరగతి గదిలో పుస్తకాలు సర్దుతోంది. ఆదిత్య తలుపు దగ్గర నిలబడ్డాడు. సహాయం కావాలా? సిరి వెనక్కి తిరిగి, మీరు? అవును. భూమి ఓనర్కి ఇప్పుడు పుస్తకాల పని కూడా వచ్చేసిందా? నువ్వు నేర్పిస్తే వస్తుంది. ఆమె నవ్వింది. సరే, ఇవి ఆ షెల్ఫ్లో పెట్టండి. ఆదిత్య పుస్తకాలు తీసుకుని పెట్టాడు. ఇద్దరు పక్కపక్కనే నిలబడ్డారు. సిరి ఒక పుస్తకం తీసుకునే సమయంలో ఆదిత్య చేతి తగిలింది. ఇద్దరు ఒక్కసారిగా ఆగిపోయారు. సారీ. పర్లేదు. మళ్ళీ అదే చిన్న మౌనం. సిరి పుస్తకం వైపు చూస్తూ, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి, స్కూల్ చాలా సందడిగా మారిపోయింది. నన్ను ఇబ్బంది పెట్టడం నీకు బాగా నచ్చుతుంది కదా అని నవ్వాడు. కొంచెం నాకు కూడా. సిరి అతని వైపు చూసింది. ఆదిత్య వెంటనే పుస్తకం వైపు చూశాడు. అంటే పిల్లలతో మాట్లాడడం. సిరి నవ్వింది. నేను ఇంకేదో అనుకున్నాను. ఏమని? ఏమీ లేదు. సాయంత్రం ఆదిత్య వెళ్ళిపోయిన తర్వాత లలిత సిరి దగ్గరకు వచ్చింది. ఏమిటి? ఏంటి? ఆదిత్య వచ్చేటప్పుడు ఒకలా ఉంటావు, వెళ్ళిపోయాకలా ఇంకొకలా ఉంటావు. సిరి నవ్వుతూ, ఏం మాట్లాడుతున్నావు? లలిత ఆమెను ఆట పట్టిస్తూ, మనసులో మొలకెత్తిన మొక్కకు నీళ్లు పోయకపోయినా చూపులు మాత్రం రోజూ పోస్తున్నాయి. సిరి వెంటనే, నువ్వు కూడా సామెతలు తయారు చేయడం మొదలుపెట్టావా? నీ వల్లే అని ఇద్దరు నవ్వుకున్నారు. ఆ రాత్రి ఆదిత్య తండ్రి గదిలో ఒంటరిగా కూర్చున్నాడు. ముందు పాత ఫోటో, పక్కన తండ్రి రాసిన పాత నోట్, అందులో చివరి వాక్యం, సిరి తండ్రిని నేనిచ్చిన మాట తప్పకూడదు. ఆదిత్య ఆ మాట చదివి ఆశ్చర్యపోయాడు. ఏ మాట? అతనికి సమాధానం లేదు. అదే సమయంలో సిరి కూడా నాన్నగారి డైరీలో ఒక మడిచిన కాగితం కనిపెట్టింది. ఆమె దాన్ని తీసింది. మొదటి వాక్యం చదవగానే ఆమె కళ్ళల్లో ఆశ్చర్యం. శ్రీనివాస్కి నేను ఇచ్చిన మాటను నా కూతురు ఒకరోజు అర్థం చేసుకుంటుంది. ఆ కాగితాన్ని సిరి గట్టిగా పట్టుకుంది. ఏ మాట నాన్న? ఆమెకు తెలియదు. వాళ్ళ తల్లి తల్లి వాళ్ళ తండ్రులు చేసిన ఆ మాటే రాబోయే రోజుల్లో సిరి ఆదిత్యుల జీవితాలను ఒకే దారిలో నడిపించబోతుందని. సిరి చేతిలో ఉన్న కాగితం మీద చూపు నిలిచిపోయింది. శ్రీనివాస్కి నేను ఇచ్చిన మాటను నా కూతురు ఒకరోజు అర్థం చేసుకుంటుంది. ఒక్క వాక్యం ఆమె మనసులో ఎన్నో ప్రశ్నలు రేపింది. నాన్న, ఆదిత్య నాన్నగారికి మీరు ఏం మాట ఇచ్చారు? ఆమెకు సమాధానం చెప్పేవారు ఎవ్వరూ లేరు. కాగితాన్ని మడిచి డైరీలో పెట్టబోతుండగా తలుపు దగ్గర నుండి అమ్మ గొంతు వినిపించింది. సిరి ఒక్కసారిగా డైరీ మూసేసింది. ఏమమ్మా, ఇంకా పడుకోలేదా? లేదు. నాన్నగారి డైరీ చూస్తున్నా. వాళ్ళ అమ్మ కాసేపు మౌనంగా నిలబడింది. ఎందుకు ఇప్పుడు ఆ పాత విషయాలు? సిరి ఆమె ముఖాన్ని గమనించింది. అమ్మ, నాన్నగారికి ఆదిత్య నాన్నగారితో ఏదైనా పరిచయం ఉందా? ఆ ప్రశ్న వినగానే అమ్మ ముఖంలో చిన్న మార్పు కనిపించింది. ఎందుకు అడుగుతున్నావు? ఈ ఫోటో చూశాను. ఇద్దరు కలిసి ఉన్నారు. అమ్మ ఫోటో చూసి నెమ్మదిగా కూర్చుంది. అవును, వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. సిరి ఆశ్చర్యంగా, మరి నాకు ఎప్పుడు చెప్పలేదే? మీ నాన్నగారు కొన్ని విషయాలు సమయం వచ్చినప్పుడు చెప్తానని అనేవారు. ఏ సమయం? అమ్మ మౌనంగా ఉంది. సిరి మరింత దగ్గరకు వెళ్ళి, అమ్మ, నిజంగా ఏదో విషయం ఉంది కదా? అమ్మ తలదించుకుంది. ఉంది. సిరి గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. ఏంటి? ఇప్పుడు చెప్పలేను. ఎందుకు? మీ నాన్నగారు ఇచ్చిన మాట. సిరి ఆశ్చర్యంగా చూసింది. మళ్ళీ అదే మాట. మరుసటి రోజు ఆదిత్య స్కూల్కి వచ్చేసరికి సిరి అతని కోసం ఎదురు చూస్తుంది. మీతో మాట్లాడాలి. ఆదిత్య నవ్వుతూ, గుడ్ మార్నింగ్ కూడా చెప్పకుండా నేరుగా మాట్లాడాలా? సిరి కోపంగా, గుడ్ మార్నింగ్. ఇప్పుడు చెప్పు, మీ నాన్నగారు మా నాన్నగారికి ఏదైనా మాట ఇచ్చారా? ఆదిత్య ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు. నాకు అదే అనుమానం. మీకు కూడానా? అవును. అతని దగ్గర ఉన్న కాగితం తీసి చూపించాడు. సిరి చదివింది. శ్రీనివాస్కు నేను ఇచ్చిన మాట. అదే వాక్యం. ఇద్దరు ఒకరు చూసుకున్నారు. అయితే మన తల్లిదండ్రులు మనకి ఏదో దాచారు. అలా అనిపిస్తుందా అని ఆదిత్య అంటాడు. మనమే తెలుసుకుందాం.
సరే, కానీ ఒక షరతు. ఏంటి? మళ్ళీ నన్ను కొబ్బరి నీళ్ళు విషయం గుర్తు చేయకూడదు. ఆదిత్య నవ్వాడు. అది కుదరదు. ఎందుకు? అదే మన పరిచయం మొదలైన రోజు. సిరి ముఖంలో తెలియకుండానే చిరునవ్వు వచ్చింది. అది కూడా నిజమే. ఆ రోజు ఇద్దరు సిరి నాన్నగారి పాత స్నేహితుడైన రామయ్యను కలవడానికి నిర్ణయించుకున్నారు. రామయ్య ఊరి చివర ఉన్న తోటలో ఉంటాడు. ఇద్దరూ అక్కడికి చేరుకున్నారు. రామయ్య వాళ్ళిద్దరిని చూసి ఆశ్చర్యపోయాడు. అరే, మీరిద్దరూ కలిసి వచ్చారా? సిరి, అవును మామయ్య, ఒక విషయం తెలుసుకోవాలి. ఏమిటమ్మా? ఆదిత్య ముందుకు వచ్చి మా నాన్నగారు, సిరి నాన్నగారు ఆ, కలిసి చేసిన పని గురించి. రామయ్య ముఖం మారిపోయింది. అంటే మీకు తెలిసిపోయిందా? ఇద్దరు ఒకేసారి. ఏమిటి? రామయ్య నిట్టూర్చాడు. వాళ్ళిద్దరూ ఈ ఊరి పిల్లల కోసం ఒక పెద్ద పని చేయాలని అనుకున్నారు. ఏ పని? ఈ స్కూల్ని పెద్దగా చేయాలని. సిరి ఆశ్చర్యపోయింది. అది మాత్రమేనా? రామయ్య కోపం. మౌనంగా ఉన్నాడు. ఆదిత్య, ఇంకేదైనా ఉందా? రామయ్య మెల్లగా ఉంది. రామయ్య వాళ్ళని తోటలోకి, పాత ఇంట్లోకి తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఒక చెక్క పెట్టె ఉంది. ఇది మీ నాన్నగారిదే సిరి. సిరి పెట్టి తెరిచింది. లోపల పాత ఫోటోలు, కొన్ని పత్రాలు, ఒక చిన్న వెండి తాళంకు చెవి కూడా ఉన్నాయి. ఆదిత్య ఆ తాళం చెవిని చూసి, ఇది ఏదో లాకర్కి సంబంధించేలా ఉంది. రామయ్య తల ఊపాడు. అవును, ఎక్కడ? అది మీ ఇద్దరికి తెలుసుకోవాల్సిన విషయం. ఎక్కడుందో చెప్పండి. రామయ్య నవ్వాడు. మీ నాన్నగారు ఎప్పుడూ చెప్పేవారు, పిల్లలు కలిసి వెతికితేనే వాళ్ళకి దొరుకుతుంది అని. ఆదిత్య సిరి వైపు చూశాడు. మన ఇద్దరిని ఉద్దేశించి చెప్పారా? రామయ్య, బహుశా. సిరి వెంటనే, బహుశా అంటే మీకు మీకు మీరు తెలుసుకోవాలి. ఇద్దరూ బయటకు వచ్చారు. సిరి తాళం చెవిని చేతిలో తిప్పుతూ, ఏం లాకరై ఉంటుంది? ఆదిత్య, తెలీదు. మీ నాన్నగారి దగ్గర ఉండొచ్చా? లేదనుకుంటా. మరి ఎక్కడ? ఆదిత్య కొద్దిసేపు ఆలోచించాడు. మన స్కూల్లో ఏదైనా పాత అల్మారా ఉందా? సిరి ఒక్కసారిగా ఆగిపోయింది. ఉంది. ఎక్కడ? హెడ్ మాస్టర్ గది వెనుక. ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. వెళ్దామా? వెళ్దాం. స్కూల్కి చేరుకున్న వెంటనే వాళ్ళు పాత గదిని తెరిచారు. మూలన ఒక పాత ఇనుప అల్మారా. సిరి తాళం చెవి పెట్టింది. మొదటిసారి తిప్పగానే తాళం తెరుచుకుంది. ఇద్దరు కళ్ళల్లోనూ ఆసక్తి. లోపల ఒక చిన్న చెక్క పెట్టె ఉంది. ఆదిత్య దాన్ని బయటికి తీశాడు. సిరి నెమ్మదిగా మూత తెరిచింది. లోపల ఒక లేఖ. పైభాగంలో 2 పేర్లు. సిరి, ఆదిత్య. ఇద్దరు ఒక్కసారిగా ఒకరినొకరు చూశారు. మన పేర్లేంటి అని సిరి గుసగుసగా అడిగింది. ఆదిత్య లేఖను చేతిలోకి తీసుకున్నాడు. ఇది మన కోసం వదిలినట్టు ఉంది. సిరి గుండె వేగంగా కొట్టుకుంది. ఆ లేఖ ఆదిత్య తెరవబోతుండగా బయట నుండి పిల్లల గొంతు వినిపించింది. టీచర్. సిరి ఒక్కసారిగా లేచి నిలబడింది. ఒక్క నిమిషం. ఆదిత్య లేఖను మళ్ళీ పెట్టెలో పెట్టేశాడు. తర్వాత చదవడం. సిరి తల ఊపింది. కానీ ఇద్దరికీ తెలీదు. లేఖలో ఉన్న విషయం వాళ్ళ తల్లిదండ్రుల మాట కంటే వాళ్ళిద్దరి వాళ్ళిద్దరి జీవితాలకు సంబంధించినది. ఆ రాత్రి ఆ లేఖ తెలుసుకోబోతుంది. ఆ రాత్రి సిరికి అస్సలు నిద్ర పట్టలేదు. టేబుల్ మీద ఉన్న లేఖ గుర్తొచ్చినప్పుడల్లా గుండె వేగంగా కొట్టుకుంటుంది. సిరి, ఆదిత్య తన పేర్లతో తల్లిదండ్రులు లేఖ రాసి పెట్టారంటే అందులో ఏముందో తెలుసుకోవాలనే ఆతృత ఆమెను కుదురుగా ఉండనివ్వటం లేదు. అదే సమయంలో ఆదిత్య కూడా తన గదిలో కూర్చుని ఆ లేఖ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. చివరకు అతను సిరికి ఫోన్ చేశాడు. హలో, నిద్రపోతున్నావా? లేదు, నాకు నిద్ర రావటం లేదు. సిరి నవ్వింది. లేఖ వల్ల? అవును, నాకు కూడా. కొద్దిసేపు ఇద్దరు మౌనంగా ఉన్నారు. ఆదిత్య, రేపు ఉదయం స్కూలుకి ముందే వచ్చేస్తాను. నేను కూడా. లేక కలిసి చదువుదాం. సరే. ఫోన్ పెట్టబోయే ముందు సిరి, ఆదిత్య చెప్పు. ఒకవేళ అందులో ఏదైనా మనకు నచ్చని విషయం ఉంటే? ఆదిత్య కాసేపు ఆలోచించి, అయినా మనం నిజం తెలుసుకున్నట్టే. అంతేనా? అంతే. మీరు చాలా సింపుల్గా చెప్తారు. ఎందుకంటే ఏంటి? నువ్వు నా పక్కన ఉంటే ఏ సమస్యనైనా చిన్నదిగానే అనిపిస్తుంది అని చెప్పి వెంటనే ఫోన్ పెట్టేశాడు. సిరి కొద్దిసేపు ఫోన్నే చూస్తూ ఉండిపోయింది. ఇతను ఇలా మాట్లాడాడేంటి? ఆమె పెదవులపై తెలియకుండానే చిన్న నవ్వు వచ్చి చేరింది. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఇంకా పూర్తిగా పైకి రాకముందే ఆదిత్య స్కూల్కి వచ్చేశాడు. కానీ గేటు దగ్గర సిరి అప్పటికే ఉంది. ఆదిత్య ఆశ్చర్యంగా, నువ్వు ఇంత తొందరగా వచ్చావా? నిన్న రాత్రి నిద్ర పట్టలేదు నాకు. అంటే ఇద్దరికీ కూడా ఒకే సమస్య. అదే సమస్యేనా? సిరి అతన్ని చూసి నవ్వింది. లేఖ చదివితే ముందు తత్వశాస్త్రం మొదలు పెట్టకండి. లేఖ చదివే ముందు తత్వశాస్త్రం మొదలు పెట్టకండి. ఇద్దరు పాత గదిలోకి వెళ్లారు. సిరి పెట్టి తీసింది. ఆదిత్య లేఖ బయటికి తీశాడు. ఇద్దరు పక్కపక్కనే కూర్చున్నారు. ఆదిత్య లేఖ తెరిచాడు. లేఖలో మొదటి వాక్యం, మా పిల్లలైన సిరి, ఆదిత్యలకు. సిరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆదిత్య నెమ్మదిగా చదవడం మొదలుపెట్టాడు. మీ ఇద్దరికీ ఈ లేఖ ఎప్పుడు దొరుకుతుందో మాకు తెలియదు. కానీ మీరు ఇది చదివే సమయానికి మేము మీ పక్కన ఉండకపోవచ్చు. సిరి తల వంచుకుంది. ఆదిత్య గొంతు కాస్త భారమైంది. మేమిద్దరం కలిసి స్కూలును నిర్మించాలనుకున్నాం. ఈ భూమి పిల్లల కోసం ఉంచాలనుకున్నాం. తర్వాత వాక్యం చదివే ముందు ఆదిత్య ఆగిపోయాడు. ఏముంది? ఆదిత్య కొనసాగించాడు. ఈ పని పూర్తయ్యే రోజు మీ ఇద్దరూ కలిసి
దాన్ని చూసుకోవాలని మా కోరిక. సిరి అతని వైపు చూసింది. అంటే స్కూల్ బాధ్యత మనిద్దరిదా? అలా ఉంది. తర్వాత వాక్యం మరింత ఆశ్చర్యంగా ఉంది. మీ ఇద్దరూ చిన్నప్పటి నుంచే ఒకరికొకరు తెలుసుకునేలా చేయాలని అనుకున్నాం. కానీ జీవితం మాకు అవకాశం ఇవ్వలేదు. సిరి కళ్ళలో ఆశ్చర్యం. చిన్నప్పటి నుండా? ఆదిత్య కూడా అయోమయంగా. మనకు ఒకరి గురించి ఒకరికి తెలియదే? లేక చివర్లో చిన్న వాక్యం ఉంది. స్నేహం బలవంతం చేయలేం. ప్రేమను కూడా బలవంతం చేయలేం. కానీ మంచి మనసున్న ఇద్దరు మనుషులు ఒకరినొకరు అర్థం చేసుకుంటే జీవితమే వాళ్ళని దగ్గరికి చేస్తుంది. వాక్యం చదివిన తర్వాత ఇద్దరు నిశ్శబ్దంగా ఉన్నారు. సిరి మెల్లగా, వాళ్ళు మన పెళ్లి గురించి ఏమీ రాయలేదు. ఆదిత్య వెంటనే, ఎందుకు పెళ్లి గుర్తొచ్చింది? సిరి సిగ్గుపడుతూ, అలా కాదు, నేను ఊహించాను అంతే. ఆదిత్య నవ్వాడు. నువ్వు చాలా ముందుకు వెళ్ళిపోయావు. మీరు ఏమీ అనుకోకండి. నేనేమీ అనుకోలేదులే. కానీ అతని ముఖంలో కనిపించిన చిరునవ్వు మాత్రం వేరే కథ చెప్తుంది. ఆ రోజు స్కూల్లో ఇద్దరూ కలిసి పిల్లల కోసం కొత్త పుస్తకాలు తెచ్చారు. పిల్లలు అంతా ఆదిత్య చుట్టూ చేరారు. అన్నయ్య, మీరు కూడా ఇక్కడే ఉంటారా? ఆదిత్య, ఎందుకు? టీచర్ ఒక్కరే ఉంటే మమ్మల్ని తిడతారు. సిరి వెంటనే, అయ్యో, నేనెప్పుడు తిట్టాను? ఒక చిన్న అమ్మాయి నిన్న హోంవర్క్ చేయలేదని. అది తిట్టడం కాదు, ప్రేమతో చెప్పడం. ఆదిత్య నవ్వుతూ, అంటే కోనసీమలో ప్రేమకి కూడా కాస్త మాట ఘాటుగా ఉంటుందన్నమాట. సిరి అతన్ని చూసి, మీకు ఇప్పుడే అర్థమవుతుంది. మధ్యాహ్నం పిల్లలందరూ వెళ్ళిపోయాక స్కూల్ నిశ్శబ్దంగా మారింది. సిరి బ్లాక్ బోర్డ్ తుడుస్తుంది. ఆదిత్య పుస్తకాలు చదువుతున్నాడు. అతను ఒక్కసారిగా, సిరి, చెప్పండి, మన నాన్నలో రాసిన మాట గుర్తుందా? ఏది? మంచి మనసున్న ఇద్దరు మనుషులు ఒకరినొకరు అర్థం చేసుకుంటే. సిరి నెమ్మదిగా అతని వైపు చూసింది. అవును, నువ్వు నన్ను అర్థం చేసుకుంటున్నావా? ఆమె కాసేపు ఆలోచించింది. కొంచెం. మరి మీరు? నేను నిన్ను చాలా అర్థం చేసుకున్నాను. సిరి నవ్వింది. అంత త్వరగానా? అవును. ఏం అర్థమైంది? ఆదిత్య దగ్గరికి వచ్చి, నువ్వు బయట ఎంత చిలుపుగా కనిపించినా లోపల చాలా సున్నితమైన మనసు. సిరి ఒక్కసారిగా మౌనం అయిపోయింది. ఆమె కళ్ళల్లో చిన్న నీటి మెరుపు. ఇంత త్వరగా ఎలా తెలుసుకున్నారు? ఆదిత్య మెల్లగా, కొంతమంది మనుషుల్ని తెలుసుకోవడానికి సంవత్సరాలు పడతాయి. కొంతమందిని. అతను ఆగాడు. ఒక్క చూపే చాలు. ఇద్దరి చూపులు కలిశాయి. అంతలో బయట వర్షం మొదలైంది. కోనసీమ వాన. పెద్ద పెద్ద చినుకులు. సిరి కిటికీ దగ్గరకు వెళ్ళింది. అయ్యో, గొడుగు తీసుకురాలేదు. ఆదిత్య నవ్వాడు. నేను ఉన్నాను కదా, మీ దగ్గర ఉందా? అతను కారు నుండి గొడుగు తీసుకొచ్చాడు. మీ ఇద్దరూ ఒకే గొడుగు కింద నడవడం మొదలుపెట్టారు. వర్షం వాళ్ళ చుట్టూ కురుస్తుంది. ఇక కాలువ గట్టుపై చల్లని గాలి ఉంది. సిరి నెమ్మదిగా, ఆదిత్య, మన పరిచయం చాలా విచిత్రంగా మొదలైంది కదా. కొబ్బరి నీళ్ళతోనే. అవును, అది గుర్తుండిపోయే పరిచయం. సిరి నవ్వుతూ, అయితే జీవితాంతం గుర్తుండిపోతుంది. ఆదిత్య ఆమె వైపు చూశాడు. అలా ఉండాలని నాకు కూడా ఉంది. సిరి అడుగులు కాసేపు ఆగాయి. ఆమె ఏమీ మాట్లాడలేదు. కానీ ఆమె ముఖంలో కనిపించిన ఆ చిన్న సిగ్గు ఆదిత్యకు సమాధానం చెప్పేసింది. గొడవతో మొదలైన పరిచయం ఇప్పుడు ప్రేమకు అడుగు దూరంలో నిలిచిపోయింది. పద్మ చేతిలో ఉన్న పాత ఫోటోను చూస్తూనే ఉండిపోయింది. చిన్నప్పటి సిరి, చిన్నప్పుడు ఆదిత్య ఇద్దరూ ఒకే వేదికపై పూలమాలలు వేసుకుని నిలబడి ఉన్నారు. ఆమె కళ్ళలో పాత జ్ఞాపకం మెదిలింది. అప్పుడే మీ నాన్నగారికి మాట ఇచ్చాను. ఆమె నెమ్మదిగా ఫోటో తిరిగి పెట్టెలో పెట్టేసింది. కానీ ఆ మాటను పిల్లలపై బలవంతం చేయకూడదు అని తనలో తానే అనుకుంది. మరుసటి రోజు ఉదయం సిరి స్కూల్కి వెళ్తుండగా రోడ్డు పక్కన ఆదిత్య నిలబడి కనిపించాడు. ఏమైంది? ఇక్కడ ఎందుకు? నీకోసం. సిరి ఒక్కసారిగా ఆగిపోయింది. నాకోసమా? అవును. ఏం జరిగింది? ఆదిత్య తన చేతిలో ఉన్న చిన్న కవర్ను ఆమెకు ఇచ్చాడు. ఇది మీ నాన్నగారి పాత వస్తువుల్లో దొరికింది. సిరి కవర్ తెరిచి చూసింది. అందులో లోపల చిన్న ఫోటో. అది చూసిన వెంటనే ఆమె ఆశ్చర్యపోయింది. ఇది? ఆదిత్య నవ్వాడు. మన చిన్నప్పటి ఫోటో. సిరి ఫోటోను జాగ్రత్తగా చూసింది. మనిద్దరం ఇంతకు ముందే కలిసామా? అవును. నాకు అస్సలు గుర్తులేదు. నాకు కూడా. ఫోటోలో ఇద్దరు చిన్నపిల్లలు పక్క పక్కనే నిలబడి ఉన్నారు. సిరి నవ్వుతూ, అప్పుడే మీరు కూడా ఇంత సీరియస్గా ఉన్నారా? ఆదిత్య, నువ్వు మాత్రం అప్పుడే అల్లరి చేస్తున్నావు. ఎలా తెలుసు? నీ చేతిలో ఉన్న పూలమాల సగం నా మీద, సగం నేల మీద ఉంది. సిరి నవ్వింది. అంటే నా అల్లరి కొత్తది కాదన్నమాట. అది నీ జన్మ హక్కు. మరి మీ కోపం? అది కూడా. ఇద్దరు నవ్వుకున్నారు. స్కూల్లో ఆ రోజు పిల్లలకు చిన్న సాంస్కృతిక కార్యక్రమం ఉంది. సిరి పిల్లలతో పాటు ప్రాక్టీస్ చేస్తోంది. ఆదిత్య కూడా అక్కడే కూర్చుని చూస్తున్నాడు.
ఒక చిన్న పిల్లవాడు వచ్చి, అన్నయ్య మీరు కూడా డ్యాన్స్ చేయాలి. ఆదిత్య వెంటనే, నేనా? అవును. సిరి నవ్వుతూ, చేయండి. నాకు రాదు. అది పెద్ద విషయం కాదు. మీకు కొబ్బరి నీళ్ళు పోయడం వచ్చినంత చాలు. పిల్లలంతా నవ్వేశారు. ఆదిత్య, నువ్వు ఆ విషయం ఎప్పటికీ మర్చిపోవు కదా! అది నా జీవితంలో ముఖ్యమైన రోజు. ఎందుకు? సిరి అతని వైపు చూసి, ఆ రోజు మిమ్మల్ని కలిశాను. ఆదిత్య ఒక్కసారిగా నవ్వు ఆగిపోయింది. ఆమె కూడా తన మాటను గుర్తించి సిగ్గుపడింది. సాయంత్రం కార్యక్రమం అయిపోయింది. పిల్లలంతా ఇంటికి వెళ్లారు. సిరి ఒంటరిగా స్కూల్లో కూర్చుంది. ఆదిత్య ఆమె దగ్గరకు వచ్చాడు. ఏం ఆలోచిస్తున్నావు? మన చిన్నప్పటి ఫోటో ఎందుకు? మన ఇద్దరం అప్పుడే కలిసామంటే మళ్ళీ ఇప్పుడు కలవడం కూడా యాదృచ్ఛికం కాదేమో అనిపిస్తుంది. ఆదిత్య మెల్లగా, నాకు అలాగే అనిపిస్తుంది. మీకు ఎప్పుడైనా విధి మీద నమ్మకం ఉందా? ఇంతకు ముందేలైతే లేదు. ఇప్పుడు ఇప్పుడు ఉంది. సిరి అతని వైపు చూసింది. ఎందుకు? ఆదిత్య చిరునవ్వుతో, ఎందుకంటే నా జీవితంలో నువ్వు ఇలా వచ్చావు. సిరి ఏమీ మాట్లాడలేదు. ఆమె కళ్ళల్లో మాత్రం ఆనందం. అంతలో ఆదిత్య ఫోన్ మోగింది. అతని తల్లి పద్మ. అమ్మ అవతల నుండి ఏదో చెప్పింది. ఆదిత్య ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పుడైనా అతను ఫోన్ పెట్టేశాడు. సిరి అడిగింది, ఏమైంది? అమ్మ నన్ను ఇంటికి రమ్మంది. సిరి ఆశ్చర్యపోయింది. నన్నా? అవును. ఎందుకు? తెలియదు. ఆదిత్య ఇంటికి సిరి వెళ్ళింది. పద్మ ఆమెను చూసి చిరునవ్వుతో లోపలికి తీసుకెళ్ళింది. రా అమ్మ. సిరి కొంచెం సంకోచంగా, అత్తయ్య ఎందుకు పిలిచారు? పద్మ ఒక పాత పెట్టి తీసుకొచ్చింది. ఇది మీ నాన్నగారి దగ్గర ఉండేది. సిరి ఆశ్చర్యంగా పెట్టిని చూసింది. ఇది మీ నాన్నగారు చనిపోయే ముందు నా భర్త దగ్గర పెట్టారు. ఆదిత్య కూడా అక్కడే ఉన్నాడు. పద్మ ఆ పెట్టి తెరిచింది. లోపల పాత ఫోటోలు. సిరి వాటిని చూస్తుంది. ఒక ఫోటో తీసింది. అందులో 2 కుటుంబాలు కలిసి ఉన్నారు. మధ్యలో చిన్న సిరి, చిన్న ఆదిత్య. పద్మ నెమ్మదిగా చెప్పింది, మీ ఇద్దరి తల్లిదండ్రులు చాలా మంచి స్నేహితులు. సిరి, అది మాకు తెలిసింది. కానీ పద్మ ఆగింది. ఆదిత్య, కానీ ఏంటమ్మా? పద్మ మరో ఫోటో తీసింది. అందులో చిన్న సిరి మెడలో చిన్న బంగారు గొలుసు. ఆమె పక్కన చిన్న ఆదిత్య ఫోటో రాసిది. ఆ రోజు 2 కుటుంబాలు ఒక మాట ఇచ్చుకున్న రోజు. సిరి గుండె ఆగినట్టు అయింది ఒక్కసారిగా. ఏ మాట? పద్మ ఇద్దరి వైపు చూసింది. మీ ఇద్దరి భవిష్యత్తు గురించి. ఆదిత్య ఆశ్చర్యంగా, అమ్మా. పద్మ వెంటనే, కానీ అది బలవంత నిర్ణయం కాదు. సిరి మౌనంగా నిలబడింది. మీ ఇద్దరు పెద్దయ్యాక మీ మనసులు కలిస్తే ఈ 2 కుటుంబాల బంధాన్ని వివాహంగా మార్చాలని వాళ్ళు అనుకున్నారు. ఆదిత్య సిరి వైపు చూశాడు. సిరి కళ్ళలో కన్నీటి మెరుపు. పద్మ మెల్లగా, మీ తండ్రులు నిర్ణయం తీసుకున్నారు. కానీ చివరి నిర్ణయం మాత్రం మీదే. ఆ మాటతో సిరి గదిలో నిశ్శబ్దం అలుముకుంది. సిరి మెల్లగా బయటకు నడిచింది. ఆదిత్య ఆమె వెనుక వెళ్ళాడు. సిరి ఆమె మెల్లగా అడిగింది, ఏం మాట్లాడాలి? నువ్వు ఏమనుకుంటున్నావు? సిరి అతని వైపు చూసింది. నాకు తెలియదు. నిజంగానా? ఆమె కళ్ళల్లో కన్నీరు. నాకు ఒకటి మాత్రం తెలుసు. ఏంటి? మనల్ని ఎవరు కలవకపోయినా. ఆమె స్వరం కాస్త వణికింది. నిన్ను మనల్ని ఎవరూ కలవకపోయినా. ఆమె స్వరం కాస్త వణికింది. నేను మిమ్మల్ని ఇష్టపడేదాన్ని. ఆదిత్య కళ్ళలో ఆనందం మెరిసింది. నాకు ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. ఆ క్షణంలో వాళ్ళు తల్లిదండ్రులు చేసిన బంధం కంటే వాళ్ళు మనసులు ఎంచుకున్న బంధమే బలంగా మారింది. సిరి చెప్పిన మాట ఆదిత్య మనసులోనే తిరుగుతోంది. మనల్ని ఎవరూ కలపకపోయినా నేను మిమ్మల్ని ఇష్టపడేదాన్ని. ఆ మాట విన్న తర్వాత అతను ఏమీ మాట్లాడలేకపోయాడు. సిరి కూడా తలదించుకుని నిలబడింది. కొద్దిసేపటి తర్వాత ఆదిత్య మెల్లగా అన్నాడు, సిరి, నిన్ను ఒక విషయం అడగండి. నువ్వు నన్ను ఎప్పటి నుండి ఇష్టపడుతున్నావు? సిరి సిగ్గుతో నవ్వింది. తెలీదా? మొదట మీరు నన్ను కోపం తెప్పించారు. అది నాకు తెలుసు. తర్వాత మీరు పిల్లలతో కలిసిపోయారు. అది కూడా తెలుసు. తర్వాత ఆమె ఆగిపోయింది. ఆదిత్య నవ్వుతూ, ఆ తర్వాత మీరు కనిపించకపోతే ఏదో వెలితిగా అనిపించింది. ఆదిత్య కళ్ళల్లో ఆనందం. అంటే అదే ప్రేమ? సిరి తలదించుకుంది. బహుశా. ఆదిత్య తన మనసులోని మాట చెప్పడానికి సిద్ధమయ్యాడు. నాకు కూడా నువ్వంటే. అంతలో సిరి ఫోన్ మోగింది. ఆమె అమ్మ. సిరి వెంటనే, ఇంటికి రా. ఏమైంది? నువ్వు వస్తే చెప్తాను. ఫోన్ కట్ అయింది. సిరి ముఖంలో ఆందోళన. ఆదిత్య వెంటనే, ఏమైంది? అమ్మ వెంటనే రమ్మంది. నేను వస్తాను. వద్దు, ముందుగా నేనే వెళ్ళి చూస్తాను. సిరి, ఏం కాదు, మీరు రేపు రండి అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. ఆదిత్య ఆమె వెళ్తున్న వైపే చూస్తూ నిలబడ్డాడు. తాను చెప్పబోయిన మాట మాత్రం మళ్ళీ మనసులో మిగిలిపోయింది. సిరి ఇంటికి చేరేసరికి అమ్మ చేతిలో ఒక పాత కవర్ ఉంది. ఇదిగో. ఏంటమ్మా? మీ నాన్నగారు చనిపోయే ముందు నాకు ఇచ్చారు. సిరి కవర్ తీసుకుంది. పైభాగంలో ఒక మాట, సిరి సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే ఇవ్వాలి. చేతులు వణుకుతున్నాయి. ఇందులో ఏముంది? నాకు తెలీదు. మీరు తెరవలేదా? లేదు. సిరి నెమ్మదిగా కవర్ తెరిచింది. లోపల ఒక లేఖ. ఆమె చదవడం మొదలుపెట్టింది. సిరి,
నువ్వు ఈ లేఖ చదివే సమయానికి నీ జీవితంలో ఒక మంచి వ్యక్తి ఉండొచ్చు. అతను ఎవరో నాకు తెలీదు. కానీ అతను నీ మనసు గౌరవించే వ్యక్తి అయితే అతన్ని కోల్పోకు. నీ జీవితాన్ని నేను నిర్ణయించాలని అనుకోవడం లేదు. ఒక విషయం మాత్రం గుర్తుంచుకో. నీ తండ్రి కోరుకున్నది నీ సంతోషం మాత్రమే. లేఖ చివరిలో ఒక వాక్యం. ఆదిత్య గురించి నీకు నిజం తెలిసిన రోజు ఈ లేఖ అర్థమవుతుంది. సిరి ఒక్కసారిగా ఆగిపోయింది. ఆదిత్య గురించి నిజం. ఆమె వెంటనే అమ్మ వైపు చూసింది. అమ్మ, నాన్నగారికి ఆదిత్య గురించి ఏం తెలుసు? ఆమె కళ్ళల్లో కన్నీళ్లు. నాకు పూర్తిగా తెలీదు. అదే సమయంలో ఆదిత్య ఇంట్లో కూడా పాత కవర్ తెరుచుకుంది. అతని తల్లి పద్మ దాన్ని ఆదిత్య చేతిలో పెట్టింది. మీ నాన్నగారు నీకోసం వదిలారు. ఆదిత్య లేఖ తెరిచాడు. ఆదిత్య, సిరిని ఎప్పుడైనా కలిస్తే ఆమె కేవలం నీ స్నేహితురాలిగా చూడకు. ఆమె మన కుటుంబానికి సంబంధించిన పాత బాధ్యతకు తాళం చెవి. ఆమె ఆ బాధ్యతను నెరవేర్చడం కోసం ఆమె బలవంతం చేయొద్దు. ఆమె ప్రేమిస్తే మాత్రమే ఆమె జీవితంలో అడుగుపెట్టు. ఆదిత్య గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. లేఖ చివరిలో మరొక వాక్యం. ఆమె తండ్రి నీకు అప్పగించిన నమ్మకాన్ని కాపాడాలి. ఆదిత్య తలెత్తి తల్లిని చూశాడు. అమ్మా, అసలు విషయం ఏంటి? పద్మ మౌనంగా ఉంది. నువ్వు నాకు ఎందుకు చెప్పడం లేదు? ఎందుకంటే ఆమె కళ్ళల్లో కన్నీళ్లు. మీ నాన్నగారు చెప్పినట్టే ఆ విషయం వాళ్ళిద్దరూ కలిసి తీసుకోవాలి. మరుసటి రోజు సిరి స్కూల్కి వచ్చింది. ఆదిత్య అక్కడే ఉన్నాడు. ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. ఈసారి వారి చూపుల్లో ప్రేమ కంటే ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయి. ఆదిత్య ముందుకు వచ్చాడు. నీకు కూడా లేఖ వచ్చిందా? సిరి ఆశ్చర్యంగా, అవును, నాకు కూడా. ఇద్దరు తమ లేఖలు ఒకరికొకరు చూపించుకున్నారు. ఇవన్నీ మనల్ని ఏదో విషయం వైపు తీసుకెళ్తున్నాయి. మన తండ్రులు దాచిన విషయం. అది ఏంటి తెలీదు. అయితే తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఇద్దరు పాత స్కూల్ గదిలోకి వెళ్లారు. నిన్న తెరిచిన చెక్కపెట్టెను బయటికి తీశారు. దాని అడుగున ఇంకొక కాగితం కనిపించింది. ఆదిత్య దాన్ని తీసుకున్నాడు. దానిపై ఒకే ఒక వాక్యం. స్కూల్ వెనుక ఉన్న పాత కొబ్బరి తోటలో 3 చెట్టు కింద. సిరి ఆశ్చర్యంగా, అక్కడ ఏముంది? ఆదిత్య నవ్వుతూ, తెలుసుకోవడానికి వెళ్ళాలి. ఇప్పుడే. ఇద్దరు స్కూల్ వెనుక కొబ్బరి చెట్టు తోటలోకి వెళ్లారు. చెట్టు గాలి మధ్య వేగంగా వీస్తుంది. సిరి చెట్లను లెక్క పెడుతుంది. 1, 2, 3 చెట్టు దగ్గర ఆగింది. అక్కడ నేల కాస్త ఎత్తుగా ఉంది. ఆదిత్య చేతితో మట్టి తొలగించాడు. కాసేపటికి ఏదో ఇనుప పెట్టే వస్తువుగా అతని చేయి తగిలింది. సిరి ఉత్కంఠగా, ఏమిటిది? ఆదిత్య మట్టిని పూర్తిగా తొలగించాడు. అక్కడ ఒక చిన్న ఇంకు పెట్టె ఉంది. పాత తాళం. సిరి వెంటనే తన దగ్గర ఉన్న తాళం చెవిని తీసింది. ఇదే అయి ఉంటుంది. ఆదిత్య తాళం చెవిని పెట్టాడు. అది తెరుచుకుంది. లోపల ఒక పాత ఫైల్, 2 ఫోటోలు మరియు ఒక చిన్న రిజిస్ట్రేషన్ పత్రం. ఆదిత్య పత్రం తీసుకుని చదివాడు. అతని ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఏమైంది? అతని పత్రాన్ని ఆమె చేతిలో పెట్టాడు. సిరి చదివి షాక్ అయింది. అది భూమి యజమాని పేరు. ఆదిత్య తండ్రి పేరు కాదు. సిరి తండ్రి పేరు కూడా కాదు. అది ఇంకొకరి పేరు. ఆ పేరు చూసిన వెంటనే ఆదిత్య నెమ్మదిగా అన్నాడు, ఇది మన ఇద్దరి కుటుంబాల కంటే ముందున్న కథ. సిరి అతని వైపు చూసింది. అయితే ఈ భూమి నిజంగా ఎవరిది? ఆదిత్య సమాధానం చెప్పలేదు. ఎందుకంటే ఆ పత్రంలో ఉన్న పేరు వాళ్ళిద్దరికీ పూర్తిగా కొత్తది కాదు. వాళ్ళ చిన్ననాటి ఫోటోలో వెనుక నిలబడి ఉన్న అదే వ్యక్తి పేరు అది. సిరి చేతిలో ఉన్న నోటీసులను చూసి ఆదిత్య కూడా కాసేపు మౌనంగా ఉండిపోయాడు. ఈసారి వాళ్ళిద్దరూ భయపడలేదు. ఆదిత్య నెమ్మదిగా అన్నాడు, ఇది మనల్ని విడదీయడానికి వచ్చిన సమస్య కాదు. శ్రీ, మనం కలిసి ఎదుర్కోవాల్సిన చివరి పరీక్ష. శ్రీ అతని వైపు చూసింది. నువ్వు పక్కనే ఉంటే నాకు ఏదీ భయంగా లేదు. ఆ మాట విన్న ఆదిత్య చిరునవ్వు నవ్వాడు. మరుసటి రోజు ఉదయం ఇద్దరు రామయ్య దగ్గరికి వెళ్లారు. నోటీసు చూపించారు. రామయ్య దాన్ని చూసి నవ్వాడు. ఇదేనా? శ్రీ ఆశ్చర్యంగా, మీకు ముందే తెలుసా? తెలుసు. ఆదిత్య కొంచెం కోపంగా, మరి మాకెందుకు చెప్పలేదు? రామయ్య నవ్వుతూ, ఎందుకంటే మీ నాన్నలు నాకు ఒక మాట చెప్పారు. ఏంటి? మీ ఇద్దరు కలిసి నిలబడగలరా లేదా తెలుసుకోవాలని. సిరి అయోమయంగా చూసింది. అంటే ఈ నోటీసు నిజమైన ప్రమాదం కాదు. ఆదిత్య ఆశ్చర్యపోయాడు. మరి రామయ్య జేబులో నుండి మరో పత్రం తీశాడు. ఈ భూమి హక్కులు ఎప్పుడో మీ ఇద్దరి పేర్ల మీద రిజిస్టర్ అయ్యాయి. సిరి కళ్ళలో ఆశ్చర్యం. మా పేర్ల మీద? అవును. ఎందుకు? రామయ్య చిరునవ్వుతో, మీ నాన్నలు ఈ స్కూల్ని మీ చేతుల్లో పెట్టాలని అనుకున్నారు. మీరు పెద్దయ్యాక మీకు నచ్చినట్టు దీన్ని నడపాలని కోరుకున్నారు. ఆదిత్య నెమ్మదిగా నవ్వాడు. అందుకేనా ఇన్ని లేఖలు, పత్రాలు? అవును, కానీ వాళ్ళకు ఇంకొక కోరిక కూడా ఉంది. సిరి, ఏమిటది? రామయ్య వాళ్ళిద్దరిని చూసి, మీ ఇద్దరు మీ మనసులతో ఒకరినొకరు ఎంచుకోవాలి. కుటుంబం చెప్పిందని కాదు. ఆ మాట విన్న సిరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాన్నగారు నన్ను ఎంతగా అర్థం చేసుకున్నారా? తండ్రి తన కూతురి మనసు అర్థం చేసుకోకుండా ఎలా ఉంటాడమ్మా అని రామయ్య అంటాడు. ఆదిత్య మౌనంగా నిలబడ్డాడు. రామయ్య అతని భుజంపై చెయ్యి వేసి, మీ నాన్నగారు కూడా నిన్ను నమ్మారు. కొద్దిసేపు సిరి ఆదిత్య వైపు చూసింది. ఇప్పుడు ఏంటి? మన కథలో మిగిలింది ఏముంది? ఆదిత్య నవ్వాడు. నాకు తెలుసు. ఏంటి? నువ్వు నాకు సమాధానం చెప్పాలి. సిరి సిగ్గుతో, ఏ సమాధానం? ఆదిత్య కొంచెం దగ్గరికి వచ్చి, ఆ రోజు నువ్వు చెప్పింది నిజమే. ఏది? నన్ను ఇష్టపడుతున్నావని. సిరి తలదించుకుంది. నిజమే. అయితే ఆమె అతని వైపు చూసింది. నువ్వు కూడా చెప్పాలి. ఆదిత్య నవ్వుతూ, నువ్వు అడగక ముందే చెప్పాను కదా. అది కాదు, స్పష్టంగా చెప్పాలి. ఆదిత్య కాసేపు ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు, సిరి, నాకు నువ్వంటే ప్రేమ.
సిరి కళ్ళల్లో ఆనందం నాకు కూడా అంతే. ఇద్దరి మధ్య ఉన్న చిన్న దూరం కూడా ఆ క్షణంలో మాయమైపోయింది. కొన్ని రోజుల తర్వాత అదే స్కూల్ ప్రాంగణం పిల్లలందరూ పూలతో అలంకరిస్తున్నారు. సిరి చీరలో ఉంది. ఆదిత్య తెల్లటి పంచెలో కుర్తాలో ఉన్నాడు. సిరి నవ్వుతూ ఇంత సింపుల్గా పెళ్లి చేసుకుంటామని అనుకోలేదు ఆదిత్య. మన కథ కూడా సింపుల్గానే మొదలైంది. సింపుల్గా కొబ్బరి నీళ్ల పరిచయంతో. సిరి నవ్వుతూ అది మాత్రం ఎప్పటికీ చెప్పొద్దు. ఎందుకు పిల్లలు వింటే నన్ను ఆట పట్టిస్తారు. ఆదిత్య నవ్వాడు. అయితే మన ప్రేమ కథకి ఇంకొక పేరు పెట్టాలి ఏంటి? అతను ఆమె వైపు చూస్తూ కోనసీమ గాలిలో మొదలైన ప్రేమ. సిరి నవ్వింది. ఇది బాగుంది. పెళ్లి పూర్తయ్యాక ఇద్దరూ స్కూల్ నుండి నిలబడ్డారు. పిల్లలందరూ చప్పట్లు కొట్టారు. రామయ్య కళ్ళలో ఆనంద బాష్పాలు. సిరి తండ్రి, ఆదిత్య తండ్రి పాత ఫోటోలను స్కూల్ గోడలపై ఉంచారు. వాళ్ళ కల నిజమైంది. సిరి పిల్లల వైపు చూసి ఈ స్కూల్ ఇక మా కుటుంబానికి మాత్రమే కాదు మీ అందరిది. ఆదిత్య వెంటనే ఇక నుండి స్కూల్లో ఎవరికైనా చదువు ఆగిపోవాలంటే సిరి ఆ మాట పూర్తి చేసింది. ముందు మమ్మల్ని అడగాలి. పిల్లలందరూ నవ్వుతూ చప్పట్లు కొట్టారు. ఆదిత్య సిరి వైపు చూశాడు. ఒక విషయం తెలుసా? ఏంటి? నువ్వు మొదటిసారి నన్ను చూసినప్పుడు కొబ్బరి నీళ్లు పోసావు. అవును. ఇప్పుడు సిరి నవ్వుతూ నువ్వు నా జీవితాన్ని ప్రేమతో నింపేశావు. సిరి సిగ్గుతో అతని వైపు చూసింది. చుట్టూ కోనసీమ గాలి, కొబ్బరి చెట్లు ఆకులు సవ్వడి, పిల్లల నవ్వులు, వాళ్ళ తండ్రుల కల అన్నీ ఒకే చోట కలిశాయి. గొడవతో మొదలైన పరిచయం స్నేహంగా మారి, ప్రేమగా మారి, చివరికి జీవితాంతం కలిసే బంధంగా మారింది. ఇక కోనసీమ గాలిలో నీతోనే నా ప్రయాణం.